మనం నివసిస్తున్న ఈ లోకం దుష్టుని యందున్నది అని బైబిల్ చెబుతుంది. ఇదే యోహాను తన పత్రికను రాస్తూ చాలా సంగతులు లోకాన్ని గురించే మాట్లాడతాడు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకమంతయు దుష్టుని యందున్నది మొదటి విషయం. రెండవది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కాకుండా లోకములో ఎన్నో ఉన్నాయి. వాటిలో చెప్పబడుతున్నటువంటి 3 విషయాలు ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఇటువంటి భయంకరమైనటువంటి లోకములో ఒక చిన్న మందగా క్రైస్తవ సంఘం భూమి మీద నివసిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా నింపబడి ఉన్నటువంటి దుష్టమయమైనటువంటి లోకములో శరీరాశలతో, నేత్రాశలతో, జీవపు డంభముతో, సాతాను సంబంధమైన, సాతాను ప్రేరితమైన భయంకరమైన మాయోపాయములతో నిండుకున్న ఈ లోకములో నీవు దేవుని కొరకు జీవించాలంటే, ఒక యోసేపు వలె నువ్వు బ్రతకాలంటే, నీ చుట్టూ ఉన్న సమాజానికి నువ్వు ఒక వెలుగు వలె, ఒక జ్యోతి వలె ప్రకాశించాలంటే నువ్వు కలిగి ఉండవలసిన 4 ప్రాముఖ్యమైన విషయాలు నేను ముగించేస్తా. మొట్టమొదటిది దైవ భయం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడంటే భయం మనం కలిగి ఉండాలి. నిర్గమాకాండము దయచేసి మీరు చూడండి, 20వ అధ్యాయము 20వ వచనం. 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. దేవుని భయం, దైవ భయం మన గుండెల్లో ఉన్నప్పుడు పాపము చేయడానికి, దేవునికి అసహ్యమైన కార్యము చేయటానికి, దేవునికి విరోధముగా జీవించడానికి, దేవుని దుఃఖపెట్టే వ్యవహారాలు, విషయాలలో పాలు పంపులు పొందడానికి నీవు భయపడతావు, నువ్వు దూరంగా ఉంటావు. దైవ భయం మనకు నేర్పించే పాఠం అది. ఇక్కడ మనం గమనిస్తే, మీకు కలుగునట్లు, ఏం కలుగునట్లు? భయము కలుగునట్లు. ఎందుకు భయము కలుగునట్లు అంటే పాపము చేయకుండునట్లు. మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకన్నాడు. అంటే భయం ఏం చేస్తుంది? పాపము చేయకుండా మనలను అదుపు చేస్తుంది. మీరు కీర్తన గ్రంథం 4వ కీర్తన 4వ వచనం చూడండి. భయము నొంది పాపము చేయకుడి అంటున్నాడు. అంటే భయం అనేది ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి జీవితంలో పాపము చేయకుండా, అతిక్రమించకుండా, అవిధేయతలోనికి వెళ్లకుండా, దేవుణ్ణి దుఃఖ పెట్టకుండా, దేవుని అందలి భయం మనలను అదుపు చేస్తుంది. యోసేపు జీవితంలో మీరు గమనిస్తే, పాపము చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా యోసేపు ఎందుకు పాపము నుండి పారిపోయాడంటే, దానికి కారణం యోసేపే ఒక మాట అంటాడు. చూడండి దయచేసి 42వ అధ్యాయము 18వ వాక్యం. 3వ దినమున యోసేపు వారిని చూచి, ఎంత మాట అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. చెప్పండి అందరూ నాతో పాటు చెప్పండి, చేతులెత్తి చెప్పండి. నేను చెప్పాలి. నేను దేవునికి భయపడువాడను. నిజంగా మీరు భయపడతారా? దేవునికి భయపడతారా? ఇంట్లో తల్లిదండ్రులకే భయపడరు, ఇంక దేవునికి ఏం భయపడతారు? పాస్టర్ గారికే భయపడరు, దేవునికి ఏం భయపడతారు? ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, యోసేపు అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. ఎంత నిశ్చయతతో చెబుతున్నాడు, ఎంత ఖచ్చితంగా చెబుతున్నాడు. దేవునికి భయపడేవారమండి మేము అని చాలా మంది అంటారు. దేవునికి భయపడేవాడని చెప్పటం కాదు. దేవునికి భయపడువాడు ఎలా ఉంటాడంటే,
దేవునికి భయపడే వానిలో ఉండే ఒక లక్షణం ఏమిటంటే అతడు చెడుతనమును అసహించుకుంటాడు. యోబును గురించి ఒక మాట రాయబడి ఉంది. ఊజు దేశమందు యోబు అను ఒక భక్తిపరుడు ఉండెను. అతడు యథార్థవంతుడును నీతిమంతుడును దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండగలిగితే చెడుతనమును అసహించుకుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని సామెతల్లో సొలొమోను అంటాడు. నీవు దేవునికి భయపడేవాడవైతే నీ చుట్టూ చెడుతనం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా నీవు ఆ చెడుతనమును ఏం చేస్తావంటే అసహించుకుంటావు. మనం అసహించుకునే అనేక విషయాలలో చెడుతనం అనేది ఒకటి, చెడు ప్రవర్తన అనేది ఒకటి. యోసేపు జీవితంలో మనం అదే చూసాం. చెడుతనమును యోసేపు అసహించుకున్నాడు. అందుకే దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. అందుకే ఒక యవనస్తుడిని దేవుడు 30 సంవత్సరాలలోనే ఒక దేశానికే ప్రైమ్ మినిస్టర్గా చేశాడు. 30 సంవత్సరాల యవనస్తుడు ఒక దేశం మీద ప్రధానమంత్రిగా మారటం అంటే సామాన్యమైన విషయమా? దేవుడు ప్రతి చర్యను చూస్తున్నాడు. నీ నడక, నీ పడక, నీ మాట, నీ వ్యవహారం, నువ్వు పడుకోవటం, నువ్వు లేవటం, నువ్వు నడవటం, నువ్వు కూర్చోవటం అన్నీ దేవుడు చూస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు 139వ కీర్తన, దయచేసి చూడండి. 139వ కీర్తన దావీదు ఏమంటాడు? 14వ వాక్యం. 139వ కీర్తన 14వ వాక్యం చూడండి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతున్నది. నా గుండెల్లో భయం వచ్చేస్తుందయ్యా. ఎందుకు? అన్ని విషయాలను గమనిస్తున్నావు. అసలు నిన్ను గూర్చి ఆలోచిస్తుంటేనే నాకు భయం వచ్చేస్తుంది. ఎంత భయం? మొదటి వచనం నుంచి మీరు చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా పడకను నా నడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా. దావీదు వాటన్నిటిని తలంచుకుంటున్నప్పుడు దావీదు మనస్సులో భయం జొరబడిపోయింది. నాకు భయము ఆశ్చర్యం పుట్టుచున్నది. ఆశ్చర్యం అంటే నువ్వు చేసే కార్యాలను బట్టి, భయం అంటే నువ్వు అన్నిటిని పరిశీలిస్తున్నావు. యోసేపు జీవితంలో జయానికి కారణం అదే. మీకు ఒక రహస్యం చెబుతా. మీరు జయ జీవితం కలిగి లోకంలో జీవించాలంటే, లోకమును జయించే విశ్వాస వీరులుగా మీరు ఉండాలంటే దైవ భయం నీ గుండెల్లో కలిగి ఉండు. మందిరములో ఉన్నప్పుడు కాదు భయం, మందిరమునకు వెలుపట దైవ భయం కలిగి జీవించు. నీ స్నేహితుల మధ్యలో, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నిన్నెవరు చూడనప్పుడు, నీవు ఏ తప్పు చేయడానికైనా నీ చుట్టూ అవకాశం ఉన్నప్పుడు, దేవుని మార్గాలను అనుసరించుటలో నీకు పరీక్షలు ఎదురైనప్పుడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న భయం నీ గుండెల్లో ఉంటే పాపము నుండి యోసేపు వలె నువ్వేం చేస్తావు? పారిపోతావు. దేవునికి స్తోత్రం. భయమును విడిచిపెడితే మనం ఎంతటి నీచ కార్యమైనా చేస్తాం. ప్రసంగి గ్రంథం 8:11 దయచేసి చూడండి. ప్రసంగి గ్రంథం 8:11 చదవండి దయచేసి. దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు ఏమి విడిచి? భయము విడిచి, భయము విడిచి హృదయపూర్వకముగా పాపం చేస్తున్నారు, దుష్క్రియలు చేస్తున్నారు. భయమును విడిచిపెడితే ఎంతటి దుష్క్రియనైనా చేయడానికి మనం సిద్ధపడతాం. కాబట్టి భక్తి జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే భయమును విడిచిపెట్టకు. భయమును విడిచిపెట్టకు. నువ్వు దేన్నైనా విడిచిపెట్టు, దైవ భయమును విడిచిపెట్టొద్దు. అదే నీ జయ జీవితానికి రహస్యం. భయము మన జీవితంలో మనకు కలిగించే దీవెన ఏమిటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం దయచేసి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును
మనలను పవిత్రులనుగా చేసుకుందాము దేవుని భయముతో. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి కనుక మనం లోకములో దేవుని భయం కలిగి ఉండాలి. మనల్ని చూసిన వారు ఏమని సాక్ష్యం ఇవ్వాలంటే, వీరు దేవునికి భయపడు ప్రజలని సాక్ష్యం ఇవ్వాలి, వీరు దేవుని ప్రజలు అని సాక్ష్యం ఇవ్వాలి. దేవుని భయం మన గుండెల్లో ఉన్నప్పుడు దాని ద్వారా కలిగే దీవెన ఏమిటంటే, పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే ఒక గొప్ప కృప మనకు అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధత విషయంలో దైవ భయం ఏం చేస్తుందంటే, అంతకంతకు నువ్వు పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే కృప దైవ భయం నీకు అనుగ్రహిస్తుంది. దైవ భయం లేనోడు విచ్చలవిడిగా బ్రతుకుతాడు. దైవ భయం లేనోడు తల్లిదండ్రులకు లోబడ్డు. దైవ భయం లేనోడు భార్యను ప్రేమించడు. దైవ భయం లేనోడు దేవుని వాక్యానికి లోబడడు. దైవ భయం లేనోడు దేవుడు చూస్తున్నాడన్న భయం లేనోడు ఏ మాట అనడానికైనా, ఏ పని చేయడానికైనా, ఎలాగూ బ్రతకడానికైనా తన జీవితాన్ని అర్పించుకుంటాడు. కానీ దైవ భయం కలిగిన వాడు అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాడు. దైవ భయం పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే కృపను అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనము జీవిస్తున్నాము కనుక దైవ భయం మనకు అవసరం. ఒక రోజున తీర్పు తీర్చే తండ్రి యొద్దకు మనం వెళ్తున్నాం. భయమును విడిచి ఒకవేళ నువ్వు పాపము చేస్తే దేవుడు ప్రతి దానికి నిన్ను లెక్కడుగుతాడు. యవనస్తురాలా, సోదరి సోదరుడా, మనం ఈ లోకంలో పరదేశులముగా ఉన్నాం. పేతురు తన పత్రికను రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి దయచేసి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి. ఎలా గడపండి? మీరు గడిపే జీవితం భయముతో గడపండి. ఎందుకు భయముతో గడపండి? నన్ను లెక్కడిగే తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన లెక్కడిగేటప్పుడు పక్షపాతము చూపించడు. పక్షపాతం చూపించడు. ప్రభువా, మా నాన్న చాలా పెద్ద పాస్టర్ గారు ప్రభువా, నేను సంవత్సరాల కొద్ది సంఘంలో ఉన్నా ప్రభువా. మంచివే, కానీ నీ జీవితంలో భయం అనేది నువ్వు లేకుండా బ్రతికావు. భయానికి చోటు ఇవ్వకుండా నీకు నచ్చినట్లు బ్రతికావు. ప్రభువునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకములో చీకటిమయమైన ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో నిండుకున్న ఈ లోకములో, ఆకర్షించే ఈ లోకములో, పాపానికి ఈడ్చే ఈ లోకములో నీవు దేవుని కొరకు పవిత్రునిగా ఒక యోసేపు వలె బ్రతకాలంటే నీ గుండెల్లో దైవ భయం ఉండాలి. యేసు నామమున హల్లెలూయా. దేవుని భయం నీ గుండెలలోనికి వచ్చునుగాక. ఆమేన్. నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు దేవుని భయం ఎప్పుడు నీ గుండెల్లో స్థిరపరచబడునుగాక. మొదటిది. రెండవది, దేవుని వాక్యం మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. మొదటిది, ఈ భయంకరమైన దుష్టుని యందున్న ఈ లోకములో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో నిండుకున్న ఈ లోకములో, రకరకాల ఇచ్చలకు ఆకర్షించే ఈ లోకములో నీవు పవిత్రునిగా క్రీస్తు వలె జీవించాలంటే మొదటిది దైవ భయం నీ గుండెల్లోకి రావాలి. రెండవది, దేవుని వాక్యం నీ హృదయంలోనికి రావాలి. కీర్తనలో దావీదు అంటాడు, 119వ కీర్తన, దయచేసి చూడండి. 119వ కీర్తన 9వ వాక్యం చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యం మన జీవితంలో ఏం చేస్తుందంటే భయమును కలుగజేస్తుంది. 38వ వాక్యం కూడా చూడండి. కీర్తనలు 119:38. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యము ఏం చేస్తుందంటే భయమును పుట్టిస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే సరిదిద్దుతుంది. వాక్యం ఏం చేస్తుందంటే జాగ్రత్తగా బ్రతికేటట్లు చేస్తుంది. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే భక్తులు ఎక్కువగా దేవుని వాక్యమును ప్రేమించారు.
వాక్యమును ధ్యానించారు, వాక్యమును అనుభవించారు, వాక్యం కొరకే బ్రతికారు. దావీదును గురించి ఆలోచిస్తే దీవారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించినవాడు, రేయి మొదటి జామున లేచి దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించినవాడు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకములో అపవాదిని జయించాలంటే దేవుని వాక్యము మనకెంతో అవసరం. యేసు ప్రభువునద్దకు అపవాది 40 దినముల ఉపవాసం తర్వాత శోధించడానికి వచ్చాడు. శోధించినప్పుడు యేసు ప్రభు దేనితో అపవాదిని ఓడించాడు చెప్పండి? దేవుని వాక్యము ఇలాగు వ్రాయబడి ఉన్నది అంటాడు. ఈ రాయిని రొట్టెలుగా చేసుకొని తిను అంటే యేసు ప్రభు ఏమంటాడు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును అంటాడు. దేవుని వాక్యం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే సాతాను భయపడతాడు. దేవునికి స్తోత్రం. నీలో దేవుని వాక్యం ఉంటే ఆ వాక్యమే నీకు శక్తినిస్తుంది. కనుక దేవుని వాక్యాన్ని నువ్వు చదవటం నేర్చుకోవాలి. నీకున్న సమయంలో దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా? నేను రక్షింపబడి ఇప్పటికి సుమారు 22-23 సంవత్సరాలైంది. నేను సుమారు దేవుని వాక్యాన్ని ఇప్పటికీ ఒక 22 సార్లు చదివింటాను. ఈ 66 గ్రంథాలు ప్రతిరోజు దేవుని వాక్యం, కూర్చున్నా, లేచినా, నడిచినా, పడుకున్నా, ఏం చేసినా దేవుని వాక్యాన్ని గురించిన తలంపులు, దేవుని వాక్యాన్ని చదవటం. కొన్నిసార్లు ప్రయాణంలో బైబిల్ చదవటానికి అవకాశం లేకపోతే మొబైల్లోనే నేను సుమారు 2 సార్లు బైబిల్ చదివేశాను. చదవటమే కాదు, ప్రతి అండర్లైన్ చేసుకోవటం, జాగ్రత్తగా వాటిని పాయింట్స్ చేయటం. నా పాత మొబైల్ చూస్తే దాంట్లో బైబిల్ని నేను ధ్యానించి చూస్తే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎట్లా నువ్వు చదువుకున్నావు బైబిల్ని అని. అవును, సమయం లేదు, నేను వాక్యాన్ని చదవాలి. ఒకరోజు వాక్యం దొరకని కాలం ఏర్పడబోతుంది. అందుకే దేవుడు వాక్యమును పలకల మీద నుండి హృదయములోనికి తీసుకొచ్చాడు. పలకల మీద ఉంటే పగిలిపోయాయి, కానీ ఇప్పుడు దేవుడు వాక్యాన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? సామెతలు 3వ అధ్యాయంలో సొలొమోను అంటాడు కదా, ఏమంటాడు? హృదయమను పలక మీద ఓ వాటిని వ్రాసుకొనుము. బైబిల్కి మాత్రమే నీ ధ్యానం పరిమితమై ఉంటే, బైబిల్ లేకపోతే నీకు ఆలోచన ఉండనే ఉండదు. ఆలోచన ఎక్కడికి రావాలి? నీ హృదయములోనికి రావాలి. దేవునికి స్తోత్రం. నీ హృదయములోనికి రావాలి. నీ హృదయమే ఒక పలకగా మారాలి. ఆ హృదయం అనే పలక మీద ఏం రాసుకోవాలి? పక్కింటి వాళ్ళ పేర్లో, ఎదురింటి వాళ్ళ పేర్లో, ఇష్టమై ఉన్న వాళ్ళ పేర్లో, ప్రేమించే వాళ్ళ పేర్లో కాదు. దేవుని వాక్యము నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది నీవు పాపము చేయకుండా నిన్ను ఆపుతుంది. 119వ కీర్తన 3వ వాక్యం చూడండి. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. అంతేకాదు 119వ కీర్తన దయచేసి చూడండి. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, అందరు చెప్పండి నాతో పాటు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు. మళ్ళీ చెప్పండి, నీ ఎదుట నేను, నాలాగా చెప్పండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఎక్కడ? నా నోటిలో వాక్యం ఉంటుంది చాలా మందికి, కానీ హృదయంలో ఉండదు. కంఠత వాక్యాలు బాగా చెప్తాం, కానీ అది నీ గుండెల్లోకి రావాలి. దేవుని నేను ప్రేమిస్తున్నా అంటాం. నేను ఒకసారి మీలో దేవుని ప్రేమించే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి అంటే అందరూ చేతులు ఎత్తారు. కానీ వెంటనే ఒక వాక్యం చెప్పాను. యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అన్నాడు. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏమిటి? ఆజ్ఞలను గైకొనటం. వాక్యములను మనం వల్లించవచ్చు, వాక్యమును గురించి మాట్లాడుకోవచ్చు, కానీ వాక్యమును అనుసరిస్తున్నావా? వాక్యము నీ హృదయములో భద్రం చేసుకుంటున్నావా? దేవుని సంబంధి అయిన వాడు తను తాను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాడిని ముట్టడు. దుష్టమయమైన ఈ లోకములో దుష్టుడు నిన్ను ముట్టకుండా ఉండాలంటే వాక్యము నీ గుండెల్లో భద్రము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది జీవితాల్లోనికి సాతాను వచ్చి తొంగి చూస్తాడు. అన్నీ ఉంటాయి, కానీ వాక్యమే ఉండదు. అన్నీ ఉంటాయి, అన్నిటికీ సమయం ఇస్తావు, వాక్యానికే సమయం ఇవ్వు. వ్యవహారాలకు సమయం ఇస్తావు, పని పాటలకు సమయం ఇస్తావు,
పిచ్చాపాటి మాటలకు సమయం ఇస్తావు, వాక్యానికి సమయం ఇవ్వవు. దేవుడు 24 గంటలు మనకి ఇచ్చాడు. 24 గంటల్ని 3 భాగాలుగా చేయండి. 3 ఎనిమిదిలు చెప్పండి. 3 ఎనిమిదిలు 24. కొంతమంది వాక్యం చదివారా బ్రదర్ అంటే, కొద్ది బిజీ అన్న, ఈరోజు చదవలేకపోయా, క్యాలెండర్లో ఒక ముక్క చదివా అన్న. సార్, క్యాలెండర్లో వాక్యం చదివే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? బిజీ బిజీ అన్న, అందుకే నేను చదవలేకపోయా. ఉన్నారా ఎవరైనా? మొబైల్ ఫోన్లలో ఎవరైనా వాగ్దానాలు పంపిస్తే చదువుకోవటం కాదు, దేవుని వాక్యంతో సహవాసం చెయ్యి వ్యక్తిగతంగా. దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 8 గంటలు పని చేయి, 8 గంటలు పడుకో. 8 గంటలు పని చేస్తున్నావు, 8 గంటలు పడుకుంటున్నావు. ఇప్పుడు పని కంటే పడుకోవటం కంటే ఇంకెక్కువైంది ఏముంది? అయినా ఇంకా ఎన్ని గంటలు మిగిలి ఉన్నాయి? 8 గంటలు పని చేస్తున్నావు, 8 గంటలు ఎవరు పడుకోరు, అయినా పడుకో. 2 భాగాలు అయిపోయినాయి. ఇంకా ఎన్ని గంటలు మిగిలి ఉన్నాయి? 8 గంటలు మిగిలి ఉన్నాయి. 8 గంటల్లో ఆ మాట ఈ మాట, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం, 4 గంటలు తీసి, అయినా ఇంకెన్ని గంటలు ఉన్నాయి? ఇంకా 4 గంటలు ఉన్నాయి. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వెంత దొంగలిస్తున్నావో దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన సమయాన్ని దేవుడు లెక్క అడుగుతాడు. అనుకూల సమయం అందే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవటానికి సిద్ధపరచుకో. నీవు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకో. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యమును ఉంచుకొనుట ద్వారా దేవుని ఎదుట పాపము చేయకుండా మనము జీవించే అద్భుతమైన కృప మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు జీవించిన కాలంలో ఈ ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉన్నాడు. ఆయనను నా ఎదుట నేను ఎల్లప్పుడూ చూచుచుంటిని అంటాడు. ప్రభువును నా ఎదుట నేను ఎల్లప్పుడూ చూచుచుంటిని. దేవుడు నీ ఎదుట ఉన్నాడు అనే స్పృహ కలిగించేది దేవుని వాక్యం. రెండవది, మొట్టమొదటి, ఈ దుష్టమయమైనటువంటి లోకములో దేవుని కొరకు మనం యోసేపు వలె జీవించాలంటే మొదటిది మనలో ఏముండాలి? దైవ భయం ఉండాలి. రెండవది, దేవుని వాక్యం ఉండాలి. మూడవది, సహవాసం. దయచేసి చూడండి, హెబ్రీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వాక్యం, కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని. మూడవదిగా మన జీవితంలో ఈ లోకములో మనం దేవుని కొరకు బ్రతకాలంటే మనము చేయవలసిన, కలిగి ఉండవలసిన మూడవ అనుభవం ఏమిటంటే దేవుని సన్నిధితో సహవాసం, సంఘముతో సహవాసం. కానీ కొందరు ఏం చేస్తున్నారు అంటుండే పౌలు, కొందరు మానుకొనుచున్నారు. ప్రియా యవన బిడ్డ, సాతాను యొక్క వ్యూహాలలో ఒక వ్యూహం ఏమిటంటే నిన్ను సంఘమునకు మొట్టమొదటిగా దూరం చేస్తాడు. సంఘమునకు, దేవునికి నేరుగా వాడు దూరం చేయడు. వినండి, దేవునికి నిన్ను నేరుగా దూరం చేయడు. దేవునికి నిన్ను దూరం చేయాలంటే మొట్టమొదటిగా దేనికి దూరం చేస్తాడు? సంఘమునకు దూరం చేస్తాడు. సంఘమునకు నువ్వు దూరం అవ్వడానికి ఆదివారమే నీకు పనులు పెడతాడు. ఆదివారమే నీ ఇంటికి చుట్టాలను పంపిస్తాడు. ఆదివారమే నీకు ప్రయాణాలు కట్టిస్తాడు. ఆదివారమే లేనిపోని వ్యవహారాలలో నువ్వు ఇరుక్కుపోయేటట్టు చేస్తాడు. మా ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు. ఈ మధ్య ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని అనుమతించింది. మొన్న మా ప్రాంతంలో, చిన్నగుడి ప్రాంతంలో, ఏమ్మా ఆదివారం మందిరానికి రాలేదు మీరు అంటే, అయ్యా ఆదివారమే పని పెట్టారయ్యా, ఆదివారం కనుక పనికి పోకపోతే ఉపాధి పనిలో కూలి ఉండదు. ఎంత దారుణం! మా ప్రాంతంలో కూడా ఆదివారము ఎందుకు రాలేదమ్మా మందిరానికి, ఎందుకు మానేవు నీవు నీ పిల్లలు అంటే ఏమంటారు తెలుసా? ఆదివారం గనక మేము పని మానుకొని మందిరానికి వస్తే మాకు కూలి ఇవ్వనంటున్నారయ్యా. ఆదివారమే
కూలీ ఇస్తాం. సోమవారం నుంచి శనివారం వరకు చేసిన కూలీ ఇవ్వరు, ఆదివారం వస్తేనే కూలీ ఇస్తారంట. ఈ రెండింటి మధ్యలో ఏం ఆలోచించాలి? కొంతమంది తెగించి వస్తారు. దేవునికి స్తోత్రం. యవన సోదరి సోదరుడా, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని సన్నిధికి నీవు ప్రాముఖ్యతనివ్వాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధి నువ్వు హానర్ చేస్తావో, గౌరవిస్తావో, అన్నిటికంటే ఎక్కువగా దేవుని మందిరమునకు వెళ్ళుట నా జీవితంలో ప్రాముఖ్యమని నువ్వు కలిగి ఉంటావో, నిన్ను దేవుడు గణపరుస్తాడు. హల్లెలూయా. నన్ను గణపరచువానిని నేను గణపరచేదని అన్నాడు. దేవుని సన్నిధికి నీ జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యత నువ్వు. ఒక తమ్ముడు నాకు తెలుసు, అన్నిటికంటే మొదట, అందరికంటే మొదట దేవుని మందిరానికి వచ్చి మందిరం అంతా ఊడ్చి చాపలు వేసి సౌండ్ సిస్టమ్ పెట్టి ఎవరు రాకముందే మందిరం అంతా క్లీన్ చేస్తాడు. ఎంత శ్రద్ధ! దేవుని సన్నిధి అంటే, దేవుని సహవాసం అంటే నీకుందా శ్రద్ధ? నీకుందా సహవాసం? నువ్వు దేవుని సన్నిధికి వేగిరమే వస్తున్నావా? లేకపోతే ఒక వర్తమానం అయిపోయిన తర్వాతను, బల్ల అయిపోయిన తర్వాతను, ప్రభు బల్ల అయిపోయిన తర్వాతను, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఒకవేళ వచ్చేవాళ్ళు మీలో ఉన్నారా? యవన సోదరి, యవన సోదరుడా, నీ భవిష్యత్తు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఆ భవిష్యత్తు మార్చబడే స్థలం ఏమిటంటే కాలేజీలు కావు, విద్యా సంస్థలు కావు, జ్ఞానము నేర్చుకునే స్థలాలు కావు. నీ మీదికి దేవుని కటాక్షము వచ్చే స్థలం ఏమిటంటే దేవుని సన్నిధి. బైబిల్లో సమూయేలు ఉన్నాడు. చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో షిలోహులో పెరిగాడు. సమూయేలు ఒక గొప్ప ప్రవక్తగా, న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. ఆ రోజుల్లో సమూయేలును గూర్చి ఆలోచిస్తే ఒక పేరు మారుమ్రోగిపోయింది. నీ కాలంలో కూడా అనేకులకు ఆశ్చర్యకరమైన వాడవుగా, దానవుగా నీవు ఉండాలంటే దేవుని సన్నిధికి నువ్వు సమయమే. కొందరు మానుకొనుచున్నారు, నువ్వు మానుకోవద్దు. దేవుని సన్నిధిని ఎందుకు మానుకోవద్దు? దేవుని సన్నిధిని మానుకుంటే నీకు కలిగే ప్రమాదం ఏమిటో తెలుసా? చాలా ప్రమాదం ఉంది. సాతాను చేసే వ్యూహం అది. మొట్టమొదటిగా దేవునికి దూరం చేయడానికి సన్నిధిని దూరం చేస్తాడు, క్రమేపీ ఆ తర్వాత దేవునికి దూరం చేస్తాడు. దేవుని సంఘం భూమి మీద సహవాసం కోసం దేవుడు ఎందుకు ఉంచాడంటే ఒక మాట చెబుతా. అదే హెబ్రీ పత్రిక దయచేసి చూడండి, 10వ అధ్యాయం 24. కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. సమాజముగా కూడుట మానొద్దు. ఆదివారం ఉన్నా, సోమవారం ఉన్నా, మంగళవారం ఉన్నా, సంఘములో ఏ కార్యక్రమం ఉన్నా యవ్వనస్తుడివిగా నీవు అందరికంటే మొదటిగా ఉండాలి. ఉంటావా? చేతులెత్తి దేవునితో చెప్పు, దేవా, ఈ రోజు నుండి సంఘములో ఏ కార్యక్రమం ఉన్నా అందరికంటే మొదటిగా నేనే ఉంటాను. చెప్పండి, చేతులెత్తి చెప్పండి. తీర్మానం చేయగలరా? ఆలోచిస్తున్నారు. ఆలోచించకు సోదరుడా. భూమి మీద దేవుని కోసం బ్రతకడానికి ఇది ఒక్క అవకాశమే నీకు. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధితో ఎంత గడుపుతావో నీ భవిష్యత్తు యొక్క ప్రకాశం ఇక్కడ గడిపే దాని మీద ఆధారపడింది. దీనిని నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, జీవితంలో నువ్వు ఎన్నో విఫలమైపోతావు, ఎన్నో మిస్ అయిపోతావు, ఎన్నో నీకు దూరం అయిపోతాయి. నీ సన్నిధిలో జీవపు ఊట కలదు. నా దేవుని మందిరములో పచ్చని ఓలివ మొక్క వలె నేనున్నాను అంటాడు దావీదు. నా దేవుని మందిరములో పచ్చని ఓలివ మొక్క వలె నేనున్నాను. మందిరములో గడిపేటటువంటి ఆ అద్భుతమైన అనుభవం నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పొందుకోవాలి. సమాజముగా కూడుట నువ్వు ఎందుకు మానొద్దంటే, నువ్వు మానుట వలన కలిగేది ఏమిటంటే 26వ వచనం చూడండి, 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపము బలీకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు. న్యాయపు తీర్పు, విరోధులను దహించే అగ్ని. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు సమాజ కూడికలను ఏర్పాటు చేస్తున్నాడు.
బుద్ధిపూర్వకముగా చేసే పాపము నుండి తప్పించబడడానికి, పాపము నుండి భద్రపరచబడడానికి సంఘమును దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే సంఘమును నిర్లక్ష్యం చేయకండి యవ్వనస్తులారా. దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుతున్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమోనని భయము కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక. విన్న వాక్యం ఏమైంది? కలిసి ఉండలేదు గనుక. కలిసి ఉండు. కలిసి ఉండుట ద్వారా శక్తి పొందుకుంటావు. కలిసి ఉండుట ద్వారా భయం ఏర్పడుతుంది. కలిసి ఉండుట ద్వారా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో నువ్వు తప్పిపోవు. దేవునికి స్తోత్ర. వారు విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు గనుక అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. నీవు రాలిపోకుండా ఉండటం కోసమే దేవుడు సమాజమును ఏర్పాటు చేశాడు. కనుక ప్రతి పునరుత్థాన దినమందు ప్రభు పాత్రలో పాలు పొందుటకు, సంఘ కార్యక్రమాలలో పాలు పొందుటకు ఇక్కడ కూర్చున్న యువతి యువకులైన మీరందరూ, మీతో పాటు మీ కుటుంబీకులు అందరూ దేవుని మందిరంలో కనబడాలి. దేవునికి స్తోత్రం. ఇది ఒక తీర్మానం కలిగి ఉంది. ఇకపోతే ఆఖరిది 4వది. ఈ భయంకరమైన లోకములో శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం అంధకారమయమైన ఈ లోకములో దేవుని కొరకు మనం పవిత్రులముగా ఒక యోసేపు వలె బ్రతకాలంటే 4వది, మొదటిది ఏమిటి? దైవ భయం మన గుండెల్లో కలిగి ఉండాలి. 2 దేవుని వాక్యం. 3 సంఘ సహవాసం. 4వది పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపుదల. ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మను శక్తిని అనుభవించారో వారి జీవితంలో ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను, ప్రతి శ్రమను, జీవితంలో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, వాటన్నిటిని నువ్వు జయించే జయ జీవితం కలిగి ఉండాలంటే ప్రభునందు ప్రియ సోదరులారా పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. సంఘమును దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మ శక్తిని పొందటం కోసం. అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదనని ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో, ఏ ఆత్మను గురించి అయితే వాగ్దానము చెప్పబడిందో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మన జీవితములో మనం అనుభవించాలి. నా మీదికి దేవుని శక్తి రావాలి. అపోస్తల కార్యం 10:38. దయచేసి ఒక్క వచనం చూడండి. అపోస్తల కార్యం 10:38 ఒక వచనం పాడుతుంది. అపోస్తల కార్యం అదేదనగా దేవుడు నజరేయుడకు యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననున్నదియే. యేసు క్రీస్తు ప్రభు వారు భూమి మీద జీవించిన కాలంలో 30వ ఏట పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడ్డాడు. ఈ అనుభవం మన జీవితంలో కూడా ఉండాలి. అభిషేకించబడుట దేవుని ఆత్మ చేత. అభిషేకం పాపము జయించేటట్లు చేస్తుంది. అభిషేకం దేవుని కొరకు ధైర్యముగా లోకములో జీవించేటట్లు చేస్తుంది. అభిషేకం ఏ సాతానైతే మనల్ని ఈడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో, ఏ లోకమైతే మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందో దానంతటిని చితకదొక్కడానికి కావలసిన సామర్థ్యం పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం మనకు అనుగ్రహిస్తుంది. హెబ్రోను పాటల్లో ఒక పాట ఉంది. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురాసి వర్తమాన భూత భావి షట్కాల వాసి వర్తమాన భూత భావి షట్కాల వాసి అల్ఫా ఓమేగా తానే అల్ఫా ఓమేగా తానే ఆజంతాము మన యేసే ఆజంతాము మన యేసే స్వచ్ఛంద సియోను వాసి. స్తోత్రం. ఓ కస్తూరి పురాసి
సుమముల హారము సంతోషానంద తైలము నీదే, స్తుతి వస్త్రము నీదే. సుమముల హారము సంతోషానంద తైలము నీదే, స్తుతి వస్త్రము నీదే. ఉల్లాస వస్త్రంబు నీదే, విడుదలయో నీవే. ఉల్లాస వస్త్రంబు నీదే, విడుదలయో నీదే. హితవత్సరము విముక్తి, హితవత్సరము విముక్తి. ఆత్మాభిషేకము నీదే, ఆత్మాభిషేకము నీదే. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి, కస్తూరి పూరాసి. దేవునికి స్తోత్రం. ఆత్మాభిషేకముతో ఈ అంత్య దినములలో మనము నింపబడాలి. ఒక్క మాట చెబుతా, యోసేపు ఎందుకు ఐగుప్తు దేశములో దేవుని కొరకు ఒక బలమైనటువంటి వ్యక్తిగా నేటి తరానికి కూడా యోసేపు ఎందుకు మాదిరిగా జీవించాడో తెలుసా? ఓ యువతి యువకుడా, యోసేపు పాత నిబంధనలో ఏ గ్రంథము లేకపోయినా, ఏ సహవాసం లేకపోయినా యోసేపును గుర్తి కలలు కనువాడు అను మాత్రమే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న ఫరోనే యోసేపును గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. దయచేసి చూడండి 41వ అధ్యాయము 37-38 వచనాలు. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను గనుక అతడు తన సేవకులను చూచి, ఈతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఈతని వలె ఎవరిని చూపిస్తుంటున్నాడు? సేవకులందరిని చూపించి ఈతని వలె. ఎవరతను? యోసేపు. దేవునికి స్తోత్రం. ఐగుప్తులో యోసేపు ఏ రీతిగా జీవించాడు? దేవుని ఆత్మగల మనుష్యుడిగా జీవించాడు. నీ ప్రాంతములో, నీ స్నేహితుల మధ్యలో, నీ ఉద్యోగ స్థలములో, సంఘములో, నీ కుటుంబములో నువ్వు జీవించవలసిన అనుభవం ఏమిటో తెలుసా? దేవుని ఆత్మగల ఒక యవ్వనస్తునిగా నువ్వు జీవించాలి. దేవుని ఆత్మగల ఒక యవ్వనస్తునిగా, యవ్వనస్తురాలిగా జీవించాలి. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే కేవలం సేవకులకు మాత్రమే కాదు, ఈ వరము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అన్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వాక్యం. పరిశుద్ధాత్మను శక్తితో నింపబడతాం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని యోసేపును గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆది కాండములో దేవుని ఆత్మతో నింపబడి నడిపింపబడిన వ్యక్తులలో యోసేపు మాత్రమే మనకు కనబడతాడు. దేవునికి స్తోత్రం. ఈ చివరి దినములలో కూడా దేవుడు నిన్ను దాని కొరకే నీవు నిలవబడాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరుడా, ఈ భయంకరమైన దుష్టుని అందున్న ఈ లోకములో, శరీరాశ నేత్రాశ జీవకుటుంబంతో నిండుకున్న ఈ లోకములో దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే 1 దైవ భయం, 2 దేవుని వాక్యం, 3 సహవాసం, 4 దైవ శక్తి. ఇది నిన్ను దేవుని కొరకు ఒక భయంకరమైన, బలోపేతమైన, శక్తివంతమైన పాత్రగా నిన్ను చేయుటకు సహాయపడుతుంది. అటువంటి అద్భుతమైన కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రం. ఇంతవరకు దేవుని మహాకృపను బట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి, మరి దేవుడు ఈ దినాల మనం చదువుకున్న మూలవాక్యంలో లోకమంతయు దుష్టుని యందున్నది, మనము నివసిస్తున్న ఈ లోకం దుష్టుని యందున్నది అని బైబిల్ చెబుతుంది. ఇదే యోహాను తన పత్రికను రాస్తూ చాలా సంగతులు లోకాన్ని గురించే మాట్లాడతాడు. దుష్టుని యందున్న ఈ లోకములో మంచిది ఏదీ లేదు. ఇదే యోహాను అంటాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను
ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకమంతయు దుష్టుని యందున్నది, మొదటి విషయం. రెండవది, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. తండ్రి వలన పుట్టినవి కాకుండా లోకములో ఎన్నో ఉన్నాయి. వాటిలో చెప్పబడుతున్నటువంటి 3 విషయాలు ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు.